నా పేరు డాక్టర్ సుధా మాధవ్, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ. ఈ మధ్యన కంటిన్యూస్గా వరుసగా జరుగుతున్నటువంటి హత్యా రాజకీయాలు మరియు ఏదైనా పర్సనల్ ఇబ్బందులు ఉంటే వాటిల్ని జాతీయ మీడియా కోఆర్డినేటరు, టిడ్కో చైర్మన్, నెల్లూరు సంచాలకులు వేములపాటి అజయ్ గారి మీద రుద్దుతూ కొన్ని ప్రయత్నాలు కొన్ని వర్గాలు చేస్తున్నాయి. ఒక జనసైనికుడిగా, ఒక జనసేన నాయకుడిగా, ఒక కమ్యూనల్ లీడర్గా నాకు బాధ ఉంది. యుద్ధం బయట వాళ్ళ మీద చేస్తే ఒక అర్థం ఉంది, సొంత వాళ్ళ మీద చేసుకోవడం కరెక్ట్ కాదు. ఎవరన్నా మంచి చేయాలని వస్తారు కానీ వాడిని ఇప్పుడు వీడిని నరుకు, వీడిని కొట్టు అని ఎవరు అనరు. ఎక్కడా కూడా మన పెత్తనం చెల్లకపోతే, లేదు మనం చేసే వ్యవహారాలు బయటపడితే వాటిని కప్పిపుచ్చుకోవడానికి సవాలక్ష మార్గాలు, సవాలక్ష వ్యవహారాలు చేస్తుంటారు. ఇక్కడ నేను ఎవరిని ఏమీ అనట్లేదు. మళ్ళీ నా మీద కూడా కొంతమంది పిల్ల బచ్చాసు లేకపోతే ఇంకోళ్ళు వాళ్ళ నా మీద తోలొచ్చు, తోలకపోవచ్చు. సో ఇది నాకేం పెద్ద ఇష్యూ కాదు, నాకేం పెద్ద సమస్య కూడా కాదు. ఇక్కడ నేను నమ్ముకున్న పార్టీ, నేను ఇష్టపడ్డ పార్టీ ఇబ్బంది పడుతుంది, పార్టీని కంపు చేస్తున్నారు పబ్లిక్లో అనే కంటెంట్లో ఈ వీడియో చేయాల్సి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూర్చొని మాట్లాడుకునే సమస్యల్ని కంపు చేసి మనకి మనమే పెంట పూసుకునే వ్యవహారాలు చేస్తున్నారు. మీకు ఇండివిజువల్ సమస్యలు ఉంటే పార్టీలో చర్చించి పెద్దల ద్వారా మాట్లాడుకొని వాటిని సాల్వ్ చేసుకోవాల్సింది పోయి ఎక్కడో ఉండే ఒక నేషనల్ మీడియా కోఆర్డినేటర్ మీద, లేకపోతే టిడ్కో చైర్మన్ గారి మీద, లేకపోతే నెల్లూరు సమన్వయకర్త ఆయన పని ఆయన చేసుకోబోయే ఆయన మీద అబాండాలు వేసేసి, అంటే పేడ పెంట అంతా కలిపి మొహం మీద కొట్టేసేది, నువ్వు దుర్చుకో మాకేం సంబంధం లేదు అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. ఆత్మకూరులో ఎక్కడో ఏదో ఇష్యూ జరిగిందని చెప్పి ఆయన మీద వేసా. నిన్న మొన్న గూడూరులో, వెంకటగిరిలో ఏదో వాళ్ళ పర్సనల్ గొడవలు జరిగితే ఎక్కడో ఏదో పొడుచుకుంటే ఇది అయితే దాని మీద వేసా. అంటే ఏ అవకాశం దొరికినా ఇమీడియట్గా ఆయన మీద పెంట రాసేసి నువ్వు దుర్చుకో అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కూడా కాదు. మీ ఇండివిజువల్ గోల్స్ ఉంటే, మీ ఇండివిజువల్ వ్యవహారాలు ఉంటే అది మీరు తేల్చుకోవాల్సిందే. అంతేకాని పార్టీని భ్రష్టు పట్టించే పనులు ఎవరూ దయచేసి చేయొద్దు. అందరూ కష్టపడ్డారు. ఇంకా పోయినసారి 5 సంవత్సరాలుగా ఉన్న వైసీపీకి మనకి ఏం తేడా ఉందండి? ఏం తేడా ఉంది? ఎవరు మాట్లాడితే వాళ్ళ మీదకి ఏదో ఒక పిల్ల బ్యాచ్ని తోలేది, వాళ్ళ ద్వారా పర్సనల్ అబ్యూజింగ్ చేసేది, ఇది కరెక్ట్ కాదు. ఎడిటింగ్లు చేయడం మాకు వచ్చు, వీడియోలు చేయడం మాకు వచ్చు, ఇళ్ళకు పోయి తనడం కూడా మాకు వచ్చు. కాకపోతే పార్టీకి స్టాండ్ ఉంది, పార్టీని నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. జనసేన పార్టీ అంటే ఒక మంచి పేరు కలిగిన పార్టీ. ఆ మంచి పేరుని సంకనాకిస్తూ, చెడ్డ పేరు తెస్తూ సమాజంలో గబ్బు పట్టిస్తే కుదరదు, ఎవరు ఒప్పుకోరు. ప్రొటెక్షన్గా మేము ఉన్నాం. పనులు చేశారు, పదవుల కోసం మా వ్యామోహంతో రకరకాలు చేసుకుంటున్నారు. నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ కావాలనో, లేకపోతే ఇంకో ఇన్ఛార్జ్ కావాలనో పదవుల కోసం పోరాడే కొంతమంది కోహనా మేధావులు చేసేటటువంటి ఈ ప్రయత్నాలు ఇంకా ఆపండి. జనసేన పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలలో, సంఘంలో చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నం దయచేసి చెయ్యొద్దు. కూర్చొని మాట్లాడుకునే సమస్యలు పోతాయి. దాన్ని వదిలేసి ఏ సంఘటన జరిగినా ఆ సంఘటన వేములపాటి అజయ్ గారి మీద రుద్దడం, ఈ బురద పెంట కలిపి ఆయన మొహం మీద కొడితే ఆయన దుడుచుకోవాలా? ఏ మిగతా పార్టీ లేదా? ఏ రోజున కలిశారా? కలిసి ఏ రోజున కార్యక్రమాలు చేశారా? ఏమి చేయరు, ఏమి రారు. ఎవరి వర్గం, ఎవరి పబ్బం వాళ్ళు గడుపుకోవాలా, మళ్ళీ పదవులు కావాలా? అంటే కార్లు వేసుకొని తిరిగేసి పదవులు వచ్చేస్తే నాయకులు అయిపోతారు. అంతేగాని పబ్లిక్కి ఏం ఉపయోగపడే చేద్దాం అది కాదు. మాకు పదవులే ఇంపార్టెంట్ అనుకునేవాళ్ళు జనసేనలో ఉండాల్సిన అవసరం లేదని పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు చెప్పారు. దయచేసి పదవుల కోసం, పదవి వ్యామోహాల కోసం వేములపాటి అజయ్ గారి లాంటి ఉన్నతమైన వ్యక్తి, నేను ఎందుకు ఉన్నతమైన వ్యక్తి అంటున్నానంటే అందరూ మంచిగా ఉండాలా, అందరూ కలిసి ఉండాలని. నేను మొన్న హైదరాబాద్ పోయిన రోజు కూడా ఆయన చెప్పిన మాట అదే. పార్టీ కోసం అందరూ పనిచేశారు. చిన్న చిన్న ఇష్యూస్ని పెద్దవి చేసుకొని భూతద్దంలో చూసుకొని
అందరూ దూరం అవడం కూడా నాకు ఇష్టం లేదని ఉన్నతంగా చెప్పిన వ్యక్తి. ఆయన మీద ఈ బురద పెంట చలితే చూస్తూ ఊరుకునే ఎవరు లేరు. దయచేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరం కలిసే పనిచేసాం, కలిసే పార్టీని జాగ్రత్తగా తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్లోకి రాగానే మనకి అన్ని జరిగిపోవాలని లేదు. ఇంకా చాలా టైం ఉంది. 29 సీఎం చేసుకోవాలి మన పవన్ కళ్యాణ్ గారిని. దానికోసం ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా పార్టీని స్టాండ్ తీసుకుంటే బాగుపడదు ఆలోచిద్దాం. ప్రజల్లోకి ఏ విధంగా మనం దూసుకుపోతే బాగుందో ఆలోచిద్దాం. ఇవన్నీ వదిలేసి ఏదైనా పని చేస్తామని వచ్చినని ఒక ఇండివిజువాలిటీ పర్సనాలిటీ ఏదో అయిందని ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి పోయేది. అక్కడ ఏం జరిగింది? మనందరం కలుసుకుందాం, వేసేద్దాం, బురద వేసేద్దాం. ఒక నియోజకవర్గానికి ఇంకో నియోజకవర్గానికి సంబంధం ఏంది? జిల్లా నాయకులు లేరా? మిగతా నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు ఏం పని అసలు? జిల్లా నాయకులు చూసుకుంటారు. ఇష్యూ ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటారు. ప్రతిదానికి తగుదనమ్మా మేమే పెద్ద అనుకుంటే కాదు. దయచేసి అర్థం చేసుకోండి. ఎక్కడా కూడా పొరపక్షాలు లేకుండా మాట్లాడుకుంటే అన్నీ బాగుంటాయి. అంతేగాని ఇటువంటి వ్యవహారాలు మానుకొని జనసేన పార్టీకి మంచి పేరు తెస్తారని ఆశిస్తూ జై జనసేన, జై హింద్.